అలా హీరో కొత్త సినిమా రిలీజ్ అయితే టాకీస్లో ఎట్లుంటది ఫ్యాన్స్ ఉరుకులాట. సినిమా పేర్లు పడక ముందే కాయిదాలు చింపి మీదకేస్తారు. హీరో ఈ స్టైల్గా కనబడంగానే సీటీలు సప్పట్లే సప్పట్లు. పాట వచ్చినా పంచ్ డైలాగ్ లేచినా గాయ చేస్తారు సీట్లకి వెళ్ళి లేచి. ఓ సంచి నిండా పాత పేపర్లు చిత్తు కాయిదాలు తెచ్చుకుంటారు ఇసిరేస్తేందుకు. మనొళ్ళంతా చూస్తే ఛ ఫస్ట్ నాడే సినిమాకి ఎందుకు వచ్చిండ్రా దేవుడా అని అనుకుంటారు. మరి అభిమానుల ఆనందం అట్లుంటది. ఒక ఆడ కూడా గిట్లనే జరిగింది. కాకుంటే అది సినిమా టాకీస్ కాదు, వేసినవి చిత్తు కాయిదాలు కావు. ఎవరు దేశంలో చిల్లర తిప్పలున్నది, పబ్లిక్ కి కష్టమైతున్నది అని అన్నది ఎవరు? నేర్చినారు మాటలు. చిల్లర ఎక్కువై చిత్తు కాయిదాలు లెక్క గాలి ఎగిరేసేంత చిల్లరున్న దేశంలా పోటీలు పడి ఎట్లా గుమ్మరిస్తున్నారో చూడుండ్రి. ఆ ఆంటీలు కూడా ఆగుతలేరు. సలుండ్రి మిమ్మల్ని మేమేమంటలేం కానీ పైసల పరుపు మీద కూసోబెట్టినట్టే ఉన్నది పో పాటగానికి. చిల్లర అనకు మనోడు ఇంకింత జోరుగా రాగం ఎత్తుకుండు. ఇప్పుడు అక్కొంతు పాటవాడు. ఇప్పట్లకి ఈమె పాటవాడు ఆపది, మనోళ్ళు నోట్లు చల్లుడు ఆపరు. కానీ మనం అస్సలు ముచ్చట చెప్పుకుందాం. గుజరాత్ రాష్ట్రంలో నౌసారి అనే కాడ పెట్టిన గానా బజానా ప్రోగ్రాంలా నోట్ల ఆనతోని ఖుషి చేసిండ్రు పాడేటోళ్ళను. ఎంత పైకమో తెలుసునా? ఉత్త 40 లక్షలే, అన్ని 10-20 నోట్లే కడకున్నట్టున్నాయి. 40 లక్షల చిల్లరనా? ఎంతమందికి చిల్లర తిప్పలు తప్పునో గీ పైసలతోని అని వీళ్ళేదో తప్పు చేసినట్టు సిగముగేరు. జాప్తా చల్లుతారు, బరాబర్ ఇట్లనే చేస్తారు. ఎక్కువ మాట్లాడితే కొత్త నోట్లతోని మళ్ళా గానా బజానా పెడతారు. ఇంత పైకం ఎడికెళ్ళొచ్చింది, ఎవరిచ్చిండ్రు అని ఇచ్చులు కచ్చకాయలు అయితే అడగద్దు, చూసి మురువాల గంతే.